ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది. ప్రిస్మోస్ బీ ఫాల్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తో. హలో సార్. హాయ్. సార్, బ్యాడ్ బ్రీత్ ఇంకా చాలా మందికి దీనిపై అవగాహన రావాలి సార్. అసలు పిల్లల్లో పెద్దల్లో బ్యాడ్ బ్రీత్ అనేది ఎందుకు వస్తుంది? వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ మీన్స్? సో ఈ బ్యాడ్ బ్రీత్ అనేది చిన్నపిల్లల్లో వస్తుందా అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. చాలా మందికి వస్తుంది చిన్నపిల్లల్లో. ఎందుకు వస్తుంది? వాళ్ళు సరిగా పెద్దవాళ్ళ మాట వినరు, పేరెంట్స్ మాట అస్సలు వినరు. వాళ్ళ పేరెంట్స్ కన్నా వాళ్ళ స్కూల్లో కానీ వాళ్ళలో టీచర్స్ చెప్తేనే వింటారు వాళ్ళు. సో దానివల్ల మేము వెళ్ళి మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయటం, పిల్లలకి స్కూల్స్ లో ఎడ్యుకేట్ చేయటం, వాళ్ళకి డైరెక్ట్ చేయటం, వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయటం అనేది జరుగుతుంటది అనమాట పిల్లల్లో. సో ఆ బ్యాడ్ బ్రీత్ అనేది బ్రషింగ్ అనేది ఎట్లా చేయాలనేది తెలియదు వాళ్ళకి అసలు పిల్లలకి. వాళ్ళ పేరెంట్స్ రుద్దమంటారు, కూర్చోబెట్టి రుద్దుతుంటారు, వాళ్ళే అది రుద్దుతుంటారు. వాళ్ళకి టైం లేకపోతే అసలు పళ్ళే రుద్దరు, వెళ్ళంగానే రాగానే వాష్ చేసుకోమంటారు, స్కూల్ కు పంపించేస్తారు ఇంకా సో ఆ ప్రాబ్లమ్స్ అనేది దాని వల్లనే మెయిన్ పిల్లల్లో వచ్చే ప్రాబ్లమ్స్. సో దాని వల్ల ఏంటంటే బ్రషింగ్ టెక్నిక్స్ అనేది రౌండ్ గా చేయాలి. ఎప్పుడైనా రొటేటరీ డైరెక్షన్ లో అనేది బ్రషింగ్ టెక్నిక్స్ అనేది జరగాలి. అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ డైరెక్షన్ లోనే బ్రషింగ్ టెక్నిక్స్ అనేది చేయాలన్నమాట మెయిన్ మనం. అంతేగాని కూర్చొని ఇట్లా పెట్టి రుద్దుతుంటారు, కూర్చోబెట్టి ఇట్లా హారిజాంటల్ డైరెక్షన్ లో రుద్దుతే ఏమవుతుందంటే పళ్ళు అరిగిపోతాయి. చిగుళ్ళకి పళ్ళకి మధ్య గ్యాప్స్ వచ్చేస్తాయి అనమాట, క్రాక్స్ వస్తాయి. సో దాని వల్ల కూడా ఈ తీపులు రావటం, పళ్ళు చిన్నపిల్లల్లో కూడా ప్రాబ్లమ్స్ అనేది మనం ఫేస్ చేయడం చూస్తుంటాం. సో దాని వల్ల కూడా ఎక్కువసేపు నార్మల్ గా బ్రషింగ్ అనేది ప్రాపర్ గా ఫాలో అవ్వకపోవటం వల్ల ఈ ఓరల్ బ్యాడ్ బ్రీత్ అనేది కనపడుతుంటది పిల్లల్లో. సో వాళ్ళు రెగ్యులర్ గా చక్కగా బ్రష్ చేసుకుంటే కనుక అసలు పుచ్చి పళ్ళే ఉండవు, పిప్పి పళ్ళు కానీ ఇట్లాంటి బ్యాడ్ బ్రీత్ కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అసలు ఉండవు. స్కూల్స్ కి వెళ్ళి చూస్తుంటాం మేము, కొన్ని కార్పొరేట్ స్కూల్స్ లో చూస్తే నీట్గా ఉంటారు పిల్లలు. చక్కగా వాళ్ళకి ఎట్లాంటి మాక్సిమం 100% లో 95% టీత్ బాగుంటాయి, పిప్పి పళ్ళు అనేవి ఉండవు. ఇక ఎత్తు వంకర పళ్ళు అనేది క్యాజువల్ గా మనం అందరిలో చూసేటట్టు ఉంటాం. సో కానీ పిప్పి పళ్ళు అనేది ఎక్కడో కనపడుతుంటది వాళ్ళకి రేర్ గా, తెలియక. సో కానీ ఇప్పుడు ఈ స్కూల్స్ నార్మల్ గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఎలిమెంటరీ స్కూల్స్ అవి చూస్తుంటుంటాం. బ్యాడ్ బ్రీత్ కి పిప్పి పళ్ళకి లింక్ ఉందంట. ఉంటదండి. ఈ చూస్తే స్కూల్స్ లో వాళ్ళలో అందరికి పిప్పి పళ్ళే ఉంటాయి. ఇప్పుడు 14, 15, 16 పళ్ళల్లో వాళ్ళలో 10 పళ్ళు పుచ్చి పళ్ళే ఉంటాయి అనమాట. దంతాలు మొత్తం పుచ్చిపోయే కనపడుతుంటాయి. ఎందుకంటే సరిగా వాళ్ళు బ్రషింగ్ చేయరు, సరిగా ట్రీట్మెంట్స్ ఉండదు, వాళ్ళకి సరిగా డాక్టర్ దగ్గర తీసుకెళ్లరు, హాస్పిటల్ తీసుకెళ్లరు వాళ్ళ పేరెంట్స్. సో దాని వల్ల ఎక్కువ పిప్పి పళ్ళు అయిపోవటం, దాని వల్ల లోపలికి ఇరుక్కుపోతుంటాయి తిన్న పదార్థాలన్నీ, దాని వల్ల బ్యాడ్ బ్రీత్ వస్తుంది అనమాట. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా పిల్లల్లో చూస్తుంటుంటాం. పెద్దల్లో అండి, ఇంకా పెద్దవాళ్ళు, చిన్న పిల్లలు అయితే కనుక ఫిల్లింగ్స్ చేయాలన్నమాట ట్రీట్మెంట్స్. ఈ ట్రీట్మెంట్ ప్రొసీజర్ అనేది చూసుకొని మేము ఫిల్లింగ్స్ చేయటం వల్ల దాని వలన బ్యాడ్ బ్రీత్ నుంచి కరెక్ట్ చేయటం, చిగుళ్ళు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే స్కేలింగ్ లాంటి ట్రీట్మెంట్స్ చేయించుకోవటం అనేది చిన్నపిల్లలు దాన్ని కరెక్ట్ చేసేస్తాం. ఇంకా పెద్దవాళ్ళలోకి వస్తే కనుక ఈ పెద్దవాళ్ళు ఎక్కువగా పిప్పి పళ్ళ వల్ల రావచ్చు, చిగుళ్ళకు సంబంధిత వ్యాధుల వల్ల రావచ్చు. ఈ ప్రెగ్నెంట్ ఉమెన్స్ చూస్తాం. ప్రెగ్నెంట్ ఉమెన్స్ లో ఏమైందంటే కనుక చిగుళ్ళు వాస్తుంటాయి. చిగుళ్ళు వాపు రావటం వల్ల జింజివైటిస్ అంటారు, జింజివల్ ప్రాబ్లం అంటారు. ఆ జింజివల్ ప్రాబ్లం నుంచి పెరిడోంటల్ ప్రాబ్లం గా కన్వర్ట్ అయింది. అది అంటే చిగుళ్ళు నుంచి బోన్ కి వెళ్ళిపోద్ది అనమాట ఇన్ఫెక్షన్. చిగుళ్ళు కొంచెం 1-2 చిగుళ్ళు ప్రాబ్లం వస్తుంది పళ్ళు. అట్లా ఏమైందంటే లోకలైజ్డ్ జింజివైటిస్ నుంచి జనరలైజ్డ్ జింజివైటిస్ గా మొత్తం చిగుళ్ళన్నీ దెబ్బతినిపోతాయి. అట్లా దెబ్బతిని మొత్తం చిగుళ్ళన్నీ తర్వాత మెల్లమెల్లగా పళ్ళు కదలటం స్టార్ట్ అవుద్ది అనమాట. అట్లా పళ్ళు కదలటం స్టార్ట్ అయినప్పుడు ఏమవుద్దంటే ఆ పళ్ళు కదిలిపోయి ఊడిపోయేటటువంటి స్టేజ్ కూడా వెళ్ళిపోతారు. 20 years 22-25 years వాళ్ళు కూడా పళ్ళన్నీ ఊడిపోయిన వాళ్ళు వస్తుంటారు నా దగ్గరికి. పెళ్లి లేడీస్ లేడీస్ కూడా వస్తారు, మా పళ్ళు కదులుతున్నాయి అని అంటారు. అబ్బాయిలు అంటే బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల కానీ ఇట్లాంటి స్మోకింగ్ వల్ల ఇట్లా ప్రెగ్నెంట్ ఉమెన్స్ లో రావచ్చు, సరిగా బ్రషింగ్ చేసుకోపోవటం వల్ల రావచ్చు. వాళ్ళు కొన్ని టాబ్లెట్స్ కి సైడ్ ఎఫెక్ట్స్ గా కూడా ఉంటదని అంటారు. ఉంటాయండి, సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఇట్లా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ మెడికేషన్ క్యాన్సర్ మెడిసిన్స్ వాడుతుంటారు కొంతమంది సివియర్ మెడికేషన్ వాడతారు, అంటే యాంటీబయాటిక్, పవర్ఫుల్ యాంటీబయాటిక్ వాడతారు. అట్లా వాడటం వల్ల కూడా ఈ పళ్ళు దెబ్బతినేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ చిగుళ్ళు సంబంధిత వ్యాధులు అనేది ఎక్కువగా షుగర్, డయాబెటిక్ ప్రాబ్లం. ఈ డయాబెటిక్ లో ఇన్సులిన్ మీడియేటెడ్ అని, నాన్ ఇన్సులిన్ మీడియేటెడ్ అని 2 రకాలు ఉంటాయి. ఆ డయాబెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో కూడా పళ్ళు కదలటం, చిగుళ్ళు ఇన్ఫెక్షన్స్ ఫామ్ అయ్యి సివియర్ అయిపోవటం, దాని వలన పళ్ళు కదిలి ఊడిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. దాని వల్ల కూడా బ్యాడ్ బ్రీత్ అనేది సివియర్ గా ఉంటుంది.
సరిగా ఇంకా కొంతమందికి బ్రషింగ్ టెక్నిక్స్ అనేది తెలియకపోవడం వల్ల పెద్దవాళ్ళు కూడా బ్రషింగ్స్ అనేది సరిగా చేసుకోరు. అసలు బ్రష్ చూస్ చేసుకోవడం కూడా చాలా మ్యాజిక్ కదా సాఫ్ట్ బ్రష్ వాడాలి. పేస్ట్ కూడా అవును, మీరు అడిగినట్టు బ్రష్ చూస్ చేసుకోవడం అంటే సాఫ్ట్ బ్రషెస్ వాడాలి కంపల్సరీ, పిల్లలైనా పెద్దవాళ్ళైనా. ఓకే, హార్డ్ బ్రషెస్ వాడితే ఏమైందంటే పళ్ళు అరిగిపోతాయి కానీ పళ్ళు సరిగా క్లీన్ ఓ. సో ఈ టెక్నిక్ అనేది చాలా ఇంపార్టెంట్. చిన్నపిల్లలు అయితే కిడోడెంట్ లాంటి పేస్ట్లు వాడాల్సి వస్తుంది. పెద్దవాళ్ళలో నార్మల్ రెగ్యులర్ ఆయుర్వేదిక్ కానీ ఇట్లాంటి ఏదైనా వాడుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఉండదు. సో ఈ విధంగా మంచి స్కేలింగ్ ట్రీట్మెంట్ ద్వారా కానీ, స్కేలింగ్ చేయించుకోవటం వల్ల కానీ, రెగ్యులర్ గా 6 months ఒకసారి డెంటల్ డాక్టర్ ని విజిట్ చేయాలి కంపల్సరీ. అసలు అప్పుడు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం అసలు ఎట్లా ఉన్నాయి టీత్, వాట్ ఈస్ వాట్ అనేది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది అనమాట. సో దీన్ని బట్టి మేము ట్రీట్మెంట్ చేయించుకోవాలనేది వాళ్ళు తెలిసిపోద్ది అనమాట. సో ఈ విధంగా స్కేలింగ్ లాంటి ట్రీట్మెంట్ చేయించుకోవటం వల్ల మౌత్ వాషెస్ అనేది వెళ్తారు మెడికల్ షాప్ లోకి వెళ్ళి ఏదో ఒకటి తీసుకో మెడికేటెడ్ ఏదో ఆ టీవీలో చూస్తుంటారు కదా, ఓవర్ ది కౌంటర్ దొరికేవి తీసేసుకుంటారు. ఆ టీవీలో చూస్తుంటారు కాబట్టి ఆ పేస్ట్లు అనేది అడుగుతారు, ఎదుగోనండి ఆ టీవీలో చూస్తే సెన్సుఫామ్ ఆ పేస్ట్ ఇవ్వండి, ఒకటి సెన్సుడెంట్ పేస్ట్ ఇవ్వండి అంటారు. దానివల్ల పళ్ళు తీపులు అంటే పళ్ళు అరిగిపోతాయి. పళ్ళు అరిగిపోతాయి, వాళ్ళకి తెలియదు ఆ పళ్ళుకి ప్రాబ్లం వస్తుంది. ఆ పేస్ట్ ప్రాబ్లం లేకుండా వాడకూడదు ఎవరు, మెడికేటెడ్ పేస్ట్ అనేది ప్రాబ్లం ఉంటేనే వాడాలి కంపల్సరీ. సో వాళ్ళకి తెలియకపోవటం వల్ల, తెలియనితనం వల్ల ఆ పళ్ళుని దెబ్బ తీసుకుంటారు వాళ్ళే. సో ఇట్లాంటి డయాబెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని కానీ, క్యాన్సర్ పేషెంట్స్ కానీ ఇట్లాంటి వాళ్ళన దెబ్బతినేటటువంటి అవకాశం చిగుళ్ళు ఉంటుంది. దానివల్ల బ్యాడ్ బ్రీత్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇకపోతే స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పేసి నెత్తి నోరు మొత్తుకొని చెప్తానే ఉంటాం మనందరం. ఇక బానే చెప్తుంది సార్, చెప్తుంటుంటాం. ఇక ఇంటర్వెల్ లో వస్తే సరదాగా ఏదో చెప్తారులే అనుకుంటారు కానీ దానివల్ల స్మోకింగ్ వల్ల వాళ్ళ ఫ్యామిలీస్ ఎంత దెబ్బతింటాయి, వాళ్ళ లైఫ్ ఎంత స్పాయిల్ అవుతుంది, వాళ్ళ పేరెంట్స్ ఎంత ఇబ్బంది పడతారు. వాళ్ళ పేరెంట్స్ చిన్నప్పటి నుంచి పెంచుకొని పెద్ద అయిన తర్వాత వాళ్ళకి అదొక స్టైల్ గా ఫీల్ అవుతారు కానీ ఆ స్మోకింగ్ అనేది చేయకూడదని తెలియదు చాలా మంది. దానివల్ల మెయిన్ 90% ఆ ఇన్ఫెక్షన్స్ రావటం, చిగుళ్ళు దెబ్బతింటం, అట్లా బ్యాడ్ బ్రీత్ వచ్చేటటువంటి అవకాశం. సో స్మోకింగ్ అనేది 100% అవాయిడ్ చేసేసేయాలి. సో ఇట్లా రెగ్యులర్ గా 2 times గార్గిల్ చేయటం, మౌత్ గార్గిల్ చేయటం, ఇట్లాంటి టెక్నిక్స్ ఫాలో అవటం వల్ల, స్కేలింగ్ చేయించుకోవటం, డాక్టర్ తో ట్రీట్మెంట్ చేయించుకోవటం వల్ల ఈ బ్యాడ్ బ్రీత్ నుంచి పర్మనెంట్ గా క్యూర్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఆల్రైట్ సార్, థాంక్యూ సో మచ్. ఓకేనండి, వెల్కమ్.